సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సరే సార్, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ నాటికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరగబోతుంది. ఈ 2 లక్షల రుణమాఫీని ఎలా చూడాలి రైతులు? 2 లక్షలు అంటే ఏంటి? 2 లక్షల చుట్టూ అనేక డౌట్స్ రాబోతున్నాయి రేపు పొద్దున. దీనిపైన స్పష్టత ఇవ్వగలరు? ఇందులో మొట్టమొదటిది ఈ 2 లక్షల అనేది పంట రుణము. ఫస్ట్ ఓకే, మీరు తీసుకునే దీర్ఘకాలిక రుణం కాదు, బంగారం పెట్టి తీసుకునే రుణం కాదు. అదేవిధంగా డిఫాల్ట్ ఎప్పుడో 15 ఏళ్ళ కింద తీసుకుని డిఫాల్ట్ అయిన రుణం రాదు. ఆ 5 సంవత్సరాల మధ్యలో ఏదైతే 2018 డిసెంబర్ 12వ తారీఖు నుండి డిసెంబర్ 9, 2023 వరకు, అంటే దాదాపు 5 సంవత్సరాల మధ్య కాలంలో తీసుకున్న ఫ్రెష్ లోను, గతంలో తీసుకున్న లోను రెన్యువల్ చేయించుకున్న వడ్డీలు కట్టి అది వస్తుంది. సో ఈ 5 సంవత్సరాల మధ్యలో తీసుకున్న ఫ్రెష్ లోను, ఈ 5 సంవత్సరాలు రైతులకు ఇబ్బంది వచ్చి కట్టకుండా డిఫాల్ట్ అయిన లోన్లు వడ్డీతో సహా. సో అది ఏదో 12/12/2018 తర్వాతనే జరగాలి అంతే. అది మంజూరు అన్న కావాలి, రెన్యువల్ అయినా కావాలి, అంతే కదా. కట్ ఆఫ్ డేట్ వెరీ క్లియర్. దయచేసి రైతాంగం కూడా మనం అంతకుముందు తీసుకున్నాం, వాళ్ళకి ఇచ్చారు కూడా మాకెందుకు ఇవ్వరు, సరే ఆందోళనలో అర్థం ఉంది, వాళ్ళ బాధలు ఉన్నాయి. కానీ మనం ఏదైనా ఒక విధానం ఉన్నప్పుడు ఒక మార్గదర్శకం, ఒక గీటురాయి అనేది గీసుకుంటాం. ఆ గీటురాయి లేకపోతే మనం ఏం చేయలేము. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన తేదీలు ఏంటంటే, ఒక కట్ ఆఫ్ పరిమితి ఏంటంటే డిసెంబర్ 12, 2018 నుండి 9వ తారీఖు డిసెంబర్ 2023. ఈ 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాల కాల పరిధిలో, ఈ 5 ఏళ్ల పరిధిలో తీసుకున్న ఫ్రెష్ లోన్లు, రెన్యువల్ లోన్లు, ఒకవేళ ఈ రెన్యువల్ పైసే ఒక 2-3 సంవత్సరాలు రెన్యువల్ కాకుండా డిఫాల్ట్ అయిన వాళ్ళు ఉంటే ఆ లోన్లు వడ్డీ ప్లస్ అసలు 2 లక్షల వరకు ఉన్నదంతా ఏకకాలం, అది కూడా ఏకకాలంలోనే రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాని ప్రకారం ఆల్రెడీ 17,45,000 మంది రైతు కుటుంబాలు, మీకు అడిగే మళ్ళీ చెప్తున్నాను, మీకు కుటుంబాలు వేరు, పాస్బుక్లు వేరు, మొత్తం రైతు కుటుంబాలు తెలంగాణలో 32 లక్షలు మాత్రమే. ఓకే, కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, అంటే దాదాపుగా నేను చెప్తున్నాను మీకు, ఒక 50,000 లక్షలు అటు ఇటు ఉండొచ్చు. అందులో దాదాపుగా ఆల్రెడీ సగానికి పైగా రైతు కుటుంబాలు రుణ విముక్తి చెందారు. ఓకే, రేపు జరిగే మళ్ళీ 1,50,000 నుండి 2 లక్షల మధ్యలో అయ్యే రుణమాఫీ అయ్యే దాంట్లో మరొక 6,50,000 రైతు కుటుంబాలు మళ్ళీ రుణ విముక్తి కాబోతున్నారు. అంటే దాదాపుగా 24 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు రుణ విముక్తి జరగబోతున్నారు. అంటే మొత్తం 32 లక్షలలో 24 లక్షలు అంటే దాదాపు 80% రైతు కుటుంబాలు రుణ విముక్తి అవుతున్నారు. ఇక మిగతా 20% రైతులు 2 లక్షలు ఎబో తీసుకున్న వాళ్ళు, అది ఉదారంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో అది కొంత టైం పడుతుంది. అది వాస్తవానికి ఏంటంటే నేను అదే ప్రశ్న అడగబోతున్నా. ఇప్పుడు నేను 2 లక్షల రూపాయలు పంట రుణం తెచ్చుకున్నా, లేకపోతే అంజుమాన్ తెచ్చుకున్నా, అంజుమాన్ అంటారు కొన్ని ప్రాంతాలు తెలంగాణలో, లోకల్ బ్యాంకులను తెచ్చుకున్నా, సహకార కేంద్రం నుంచి తెచ్చుకున్నా. ఇప్పుడు 2018 12 తారీఖు 12వ నెల 2018 తర్వాతనే నేను లోన్ తీసుకున్నా, 2 లక్షలు తీసుకున్నా, ఇంకా వడ్డీ గట్లే మిత్తి గట్లే, మొత్తం అప్పు నాది 2,20,000 ఉంది బ్యాంకులో. నాకెంత మాఫీ అవుతుంది? మీరు 20,000 కట్టుకోవాలి. ఫస్ట్ నేను కట్టాల్సిందే. కట్టినప్పుడు అది కూడా ఈ విడతల కాదు. ఓకే, వెరీ క్లియర్. మీరు దయచేసి రైతాంగం కూడా అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలి. కొద్ది ఇబ్బందులు ఉంటే కూడా అర్థం చేసుకోవాలి. ఇది 100% రైతాంగానికి రుణముక్తి కావాలని కోరుకోవడం తప్పులేదు. కానీ దాదాపుగా 32 లక్షల రైతు కుటుంబాలలో దాదాపు 80% రైతు కుటుంబాలు రుణముక్తి అవుతున్నారు. 2 లక్షల లోపు ఉన్న అన్ని వడ్డీ అసలు కలిపి. అంతకంటే ఎబో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఈ 5 ఏళ్లలో 2,90,000 తెచ్చుకున్నాం. అది 5 ఏళ్లలో దాదాపు మన అంచనా ప్రకారం అది 2,90,000 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు ఇప్పుడు కాదు. ఓకే, ఇది ఎప్పుడు అవుతుంది? నెక్స్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు పోయి ఉదారంగా 2 లక్షలకు పైగున్నా సరే మేము 2 లక్షలు చేస్తామన్నారో, దానికి సంబంధించిన మళ్ళీ ఒక ఫైనల్ విడత, అది కొంత టైం పడుతుంది. అది నా అంచనా ప్రకారం అది ఇమ్మీడియట్గా కాకపోవచ్చు. ఫస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పార్టీ ఇచ్చిన హామీ రేపటితోనే 100% సంపూర్ణంగా జరుగుతుంది. ఏదైతే అదనంగా హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు,
రైతాంగానికి ఒక అడుగు అంటే 2 ముందుకేసి లక్షల పైన అప్పున్న వాళ్ళకి అది అదనంగా ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా చేస్తారు, కానీ టైం రేపటి వరకు కాదంటున్నా. రేపటికి కాదు. కాదు, ఓకే అది జరగదని కాదు నా ఉద్దేశం. ఓకే. అది ఆందోళన పడాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా. సో అంటే అప్పు 2 లక్షల వరకు తీసుకున్న వాళ్ళందరికీ రేపటికి అయిపోతుంది. అసలు వడ్డీతో సహా అయిపోతుంది రేపటితో. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు బ్యాంకులో 2 లక్షలకు మించి అప్పు ఉన్న వాళ్ళకి ఆ balance 2 లక్షలు మాఫీ అవుతుంది, కానీ టైం పడుతుంది. ఇంకా అది రేపు కాదు, రేపు రేపటి కాదు అది. Okay. ప్లస్ వాళ్ళు కూడా ఆ బ్యాలెన్స్ ఏదైతే 2 లక్షలకు ఎక్కువ ఉంటుందో ఆ బ్యాలెన్స్ కట్టుకొని ఉన్నప్పుడు రెడీగా ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. అది కూడా. ఇప్పుడు నాకు 2,50,000 ఉంది సార్ మొత్తం వడ్డీతో కలిపి. నేను ఆల్రెడీ 50,000 ఇలా కట్టేసిన, నిన్న మొన్న కట్టేసిన. అది కూడా కాదా? కాదు. ఓకే. అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు అది అవుతుంది, కానీ ఇప్పుడు కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే రేపటి వరకు కాదు, మీ టైం ఇంకా రాలే. మా టైం రాలే ఇంకా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అది 100% రేపటితో పోతుంది. ఓకే. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఒక అడుగు ముందుకేసి 2 లక్షల పైన వాళ్ళకి కూడా మనం చేద్దాము, 2 లక్షల వరకు అని ఏదైతే నిర్ణయం చేసి ఒక రైతాంగానికి భరోసా ఇచ్చారో అది కూడా అవుతుంది, కానీ రేపటితో కాదు, అది నెక్స్ట్ అవుతుంది. అది నెక్స్ట్ ఇంకో 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, అది టైం పడుతుంది. దానికి ఇంకా ఏమి టైం ఫ్రేమ్ అనేది చెప్పలేదు సార్. 2 లక్షల దగ్గరకు వచ్చేసరికి రైతుల్లో ఒక ఆందోళన ఉంది. రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు, రేషన్ కార్డుని ఒక యూనిట్గా తీసుకున్నారు. రేషన్ కార్డులో భార్య పిల్లలు ఉంటారు, భర్త భార్య పిల్లలు, ఈ ముగ్గురికి లోన్లు ఉంటాయి, ముగ్గురికి భూములు ఉంటాయి, అలాగలాగా ముగ్గురు పేరు మీద పాస్ పుస్తకాలు ఉంటాయి, ముగ్గురికి లోన్లు ఉంటాయి. ఇంట్లో ఈ 2 లక్షలు, ఈ మొత్తం కలిపితే 2 లక్షలు ఉండొచ్చు, 2 లక్షల పైన ఉండొచ్చు, 2 లక్షల లోపు ఉండొచ్చు. ఇంట్లో ఎంతమందికి రుణమాఫీ అవుతుంది, ఎంతమందికి కాదు? కుటుంబాన్ని యూనిట్ తీసుకున్నట్టు స్పష్టంగా చెప్పారు మార్గదర్శకాలు కూడా. మార్గదర్శకాలు చెప్పారు, అందుకోసం చాలా స్పష్టంగా క్లాస్ 3.2 సెక్షన్ అనుకుంటా, అందులో క్లాస్ నెంబరు కుటుంబం యూనిట్. ఎందుకంటే పాస్బుక్లు అనేది కేవలం ఒక సర్వే నెంబర్ యూనిట్స్ మాత్రం, ఒక బిట్స్, అంటే ఒక పార్సల్స్ అంటారు. యాక్చువల్గా అది ఇంగ్లీష్లో పిక్సెల్స్ అంటారు, లేదంటే పార్సల్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు మొత్తం ఉన్నదే 4.5 ఎకరాలు, కానీ నాకు మూడు పాస్బుక్లు ఉంటాయి. మా వైఫ్ పేరు మీద ఒకటి ఉంటుంది, 4 పాస్బుక్లు ఉంటాయి నాకు. ఇది 4 కుటుంబాల కింద లెక్క రాదు. 4 పాస్బుక్లు అంటే కూడా ఒకటే కుటుంబం, ఒక కుటుంబం. అంటే 70 లక్షల పాస్బుక్లు ఇలా ఉన్నాయి తెలంగాణలో. అంటే దాదాపుగా మన యావరేజ్గా 3 వేసుకున్నా, మీకు ఇంకా తక్కువ అంటే 2.5-3 వేసుకున్నా 30 లక్షలు 32 లక్షల మంది కంటే రైతు కుటుంబాలు ఎక్కువ లేరు. సో కుటుంబాలు వేరు, పాస్బుక్లు లెక్క వేరు. అందుకని మీకు రైతు కుటుంబాలు తెలంగాణలో 30 నుంచి 32 లక్షలు మాత్రమే ఉంటారు. పాస్ పుస్తకాలు 70 లక్షలు ఉండొచ్చు. ఉన్నాయి, అఫీషియల్గా 70 లక్షలు ఉన్నాయి పాస్బుక్లు. ఇప్పుడు మా ఇంట్లోనే నాకే 4 పాస్బుక్లు ఉన్నాయి. అవును. నాకు ఉన్న భూమి 4.5 ఎకరాలే. ఒక్కటే పాస్బుక్లు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి రెవెన్యూ విలేజ్ మారిపోద్ది, ఇంట్లో కుటుంబానికి మారిపోద్ది. సో రకరకాలుగా. కాబట్టి తెలంగాణలో రైతు కుటుంబాలు కేవలం 30 నుంచి 32 లక్షలు కుటుంబాలు ఉంటారు. కుటుంబాలు అంటే దాదాపుగా వాళ్ళ సంఖ్య 1,20,25 లక్షలు ఉంటారు. అంటే దాదాపుగా ఒక సగం 40 నుంచి 45 లక్షలు గ్రామాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కుటుంబాలు, కానీ వ్యవసాయం మీద ప్రత్యక్షంగా భూమి ఉన్న వాళ్ళ సంఖ్య 40 నుంచి 45%. గ్రామాల్లో ఉండే వాళ్ళ సంఖ్య 55 నుంచి 60% వరకు ఉన్నారు. కానీ మరి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ భూమి ఉండదు కదా. అవును. ఇదంతా ఏంటంటే చెప్పాను కదా మీకు, దీని మీద అవగాహన ఉండి కొందరు కావాలని మిస్లీడ్ చేయటం, అవగాహన లేక కొందరు ఈ ప్రతిపక్షాలు పర్టికులర్గా ఏంటంటే, ఇప్పుడు నాకు 4 పాస్ పుస్తకాలు ఉన్నా, నాకు నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద అంత కలిపి 1,00,000-2 లక్షల లోపు రుణమాఫీ ఉంటే అవి మొత్తం క్లీన్ అయిపోతుంది, రేపటితో క్లోజ్ అయిపోతుంది. 2 లక్షలు ఎక్కువ మాత్రం మీకు రేపు కాదు, నెక్స్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో 2 లక్షలు ఎవో ఉన్నా సరే మనం చేద్దాము, 2 లక్షల వరకు మిగతాది వాళ్ళు కట్టుకుంటున్నారో అది నెక్స్ట్ ఫేజ్ అవుతుంది. సార్, ఇక్కడ ఈ రేషన్ కార్డుకి వచ్చేసరికి ఇంకొక డౌట్ కూడా ఉంది. ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి, ఎవరి సంసారం వాళ్ళు ఏర్పడ్డారు, ఎవరి లైఫ్ వాళ్ళు నడుస్తుంది. భూమి మాత్రం తని పేరు మీదే ఉంది. ఇదొక డౌట్. సో అప్పుడు రుణమాఫీ భూమి తని పేరు మీద ఉంది, ఇంత కొడుకు పేరు మీద ఉంది, ఇంత పెద్ద కొడుకు పేరు మీద, చిన్న కొడుకు పేరు మీద ఉంది అనుకోండి భూమి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు పాస్బుక్లు అయితే 3-4 ఉంటాయి, రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. అవును. సో కాబట్టి మీ కుటుంబంలాగానే చూస్తారు. కానీ ఎక్కడైతే ఇలాంటి, అంటే ఇప్పుడు కొత్త పాస్బుక్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వక చాలా కాలం అయింది కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని ఇటువంటి గ్రీవెన్సెస్ని కూడా అడ్రస్ చేయడానికి గ్రామ సభలు పెట్టి ఈ 30 రోజులలో ఈ ఏదైతే ఫేజ్లో ఇలాంటి టెక్నికల్, అంటే వాస్తవానికి ఇది లెజిటిమేట్ కేసులు, అంటే న్యాయపరంగా వాళ్ళకి ప్రకారం అయితే వాళ్ళకు రుణమాఫీ కావాలి. కానీ ఈ కొంచెం పాస్బుక్లు, రేషన్ కార్డులు లేట్ కావడం వల్ల సో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని ఒకటే కుటుంబం చూపిస్తున్నా, బట్ వాళ్ళు ఉండటం మాత్రం 3 కుటుంబాలు. అది ఏర్పడ్డారు, ఎవరి సంసారం వాళ్ళకు ఉంది. వాస్తవికంగా 3 కుటుంబాలు, రేషన్ కార్డులో మాత్రం ఒకటే కుటుంబం. కాబట్టి అవన్నీ ఒక గ్రౌండ్ లెవెల్ సర్వే చేసుకొని కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసరు, రెవెన్యూ అధికారులు
అది ఒక పంచనామా లాగా గ్రామ సభలో దీనిపైన రేపు విచారణ జరిగే అవకాశం ఉందా? చెప్పారు కదా, క్లియర్ ప్రభుత్వం చెప్పింది కదా 30 రోజులలో మేము అన్నిటికీ. ఇంకోటి చెప్తున్నాం, ఇప్పుడు ఇది నేను ఇప్పుడు రేపటితోనే దాదాపు మనకు 23-24 లక్షల రైతులు రుణముక్తి అవుతున్నారు. ఓకే. అందులో 1% ఇప్పుడు మీకు ఇప్పుడు జరిగినది 17,50,000. ఓకే. కేవలం ఒక 30,000 మంది రైతులలో ఈ సమస్య వచ్చింది. అందులో ఆల్రెడీ దాదాపు 12-15,000 మంది రైతులు సమస్య ఆల్రెడీ సాల్వ్ చేశారు. ఇంకా 17,000 మంది రైతులు ఇంకా సాల్వ్ చేయాలి. ఇది ఇప్పుడు జరిగినట్లలో 17,000 అంటే 17 లక్షలలో జస్ట్ 1%. ప్రతి 100 ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో ఒక్కరికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. 1% అనేది ఎర్రర్ కామన్. అది అంటే ఫ్యామిలీ ఇష్యూస్ అన్నింటినీ గ్రామ స్థాయిలో చర్చించి వాటి ప్రకారం రుణమాఫీ చేసే అవకాశం ఉంది, లేదంటానికి వీల్లేదు. ప్రతి అర్హుడైన రైతు కుటుంబానికి రుణమాఫీ జరుగుతుందనేది ఈ ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పదే చెప్పారు. దానికి ఒక మెకానిజం కూడా క్రియేట్ చేశారు 30 రోజులలో గ్రీవెన్సెస్ పెట్టి. సో కాబట్టి ఇందులో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు రాలేదు కదా, అసలు ఫస్ట్ మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఉన్నది అంటే మీకు వస్తుంది. ఒకవేళ రేపటితో రాకున్నా ఈ 30 రోజులలో ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది, మీకు 100% వస్తుంది, రుణమాఫీ జరుగుతుంది. ఎక్కడ దాన్ని పక్క వాళ్ళు మిస్లీడ్ చేయడం అలాంటిది అవసరమే లేదు. మీరు చక్కగా ఆ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్కు మీరు రిప్రజెంటేషన్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేరు కాపురం ఉంటున్నారు, పాస్బుక్లో మాకు భూమి ఉన్నది, లోన్ తీసుకున్నా, బట్ రేషన్ కార్డు లేదు అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ సర్వే చేసుకుంటారు, ఎంక్వైరీ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ సర్టిఫై చేస్తారు ఎలిజిబుల్ అని. కొందరు రైతులకు సార్ 20 ఎకరాల భూమి ఉంటుంది, 15 ఎకరాల భూమి ఉంటుంది. అంటే మామూలు కంటే ఎక్కువ భూస్వాములు ఉంటారు, జర గట్టిగా ఉంటారు, పైసలు గట్టిగానే వస్తాయి, వ్యవసాయం కూడా గట్టిగానే చేస్తారు. వాళ్ళు కూడా క్రాప్ లోన్ తెస్తారు. తెలియకుండా అయితే పొలం పంట 10 లక్షలు 10 లక్షలు వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ అయితే ఇలా. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళది లేదు 2 లక్షల రుణమాఫీ. అంటే 20 ఎకరాలు ఉన్నా వాళ్ళు 2 లక్షలు తెచ్చుకుంటే అవుతుంది. కానీ 2 లక్షలకు పైగా రుణము 8-9 లక్షలు తెస్తారు, ఎకరానికి 30-40 వేలకు తెస్తారు. సహజం అది. అంటే క్రాప్ లోన్ ఇచ్చేదే విస్తీర్ణం బట్టి పంటలను బట్టి 2 ప్రామాణికాలను పెట్టుకొని మీకు పంటలు రుణం ఇస్తారు కాబట్టి దాదాపు 8-10 లక్షలు తీసుకుంటారు. అటువంటి వాళ్ళకి అసలు 2 లక్షలు ఎబో రుణం తీసుకున్న వాళ్ళకి అసలు ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో మేము చెప్పలేదు, 2 లక్షల వరకే చెప్పినాం. బట్ మీకు గతంలో చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు కొంచెం ఉదారంగా గ్రామీణ స్వభావం పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, రైతాంగం పరిస్థితులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక అడుగు ముందుకేసి, హామీ కంటే ఒక అడుగు ముందుకేసి వాళ్ళకు కూడా 2 లక్షలు ఇద్దామన్నాం కాబట్టి 31,000 కోట్లు లేదా 18,000 కోట్లతోని కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల ఏకకాలంలో పంట రుణమాఫీ 100% రేపటితోని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలైనట్టే. సో అదే 2 లక్షల రుణమాఫీ పైన ఇది స్పష్టతమైన వివరణ. 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఎంతవరకు రుణమాఫీ. ఇకపోతే సార్ గతంలో చేసిన మొదటి విడత రుణమాఫీలో 1,00,000 చేశారు మొదటి విడతలో, రెండో విడతలో 1,50,000 రూపాయల వరకు చేశారు, స్లాబ్స్ చేశారు. 1,00,000 రుణమాఫీ చేసినప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు రైతుల్ని వేధిస్తున్నాయి. ఇవాళకి చాలామంది రైతులు బ్యాంకుల దగ్గర పోతున్నారు, ఇవాళకి చాలామంది రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతున్నారు, ఎక్కడా సమాధానం దొరకట్లేదు. అఫ్కోర్స్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎవరిని కన్సల్ట్ చేయాలని తెలియకపోవచ్చు. మనం ఒక స్పష్టత ఇవ్వాలి అనుకుంటే 1,00,000 రూపాయల రుణమాఫీ ఉన్న కొందరికి 30,000 మాత్రమే రుణమాఫీ జరిగింది, కొందరికి 21,000, 22,000 మాత్రమే రుణమాఫీ జరిగింది. ఎందుకు ఈ టెక్నికల్ ఇష్యూ వచ్చింది? అంటే ఇక్కడ 2-3 సమస్యలు ఉండవచ్చు. అంటే మనకు తెలియదు అసలు గ్రౌండ్లో ఎలా ఉందనేది. ఒకటి ఆ పరిమితి, మీరు ఏదైతే ఆ కాల పరిమితిలో రెన్యువల్ చేయించుకున్నారో లేదంటే ఫ్రెష్ లోన్ అయి ఉండాలి, ఆ పర్టికులర్ పీరియడ్లో డిఫాల్ట్ అయినా పర్వాలేదు. ఓకే. పాత లోన్ ఇప్పుడు ఏంటంటే రైతు రుణమాఫీ అంటే అందరిలో కాదు, కొందరు ఏమనుకుంటున్నారు, నాకు బ్యాంకులో ఎప్పుడో 10 ఏళ్ల కింద తీసుకున్నా అది కట్టలేదు, ఇప్పుడు నాకు అవుతుంది అనుకోవచ్చు. సో ఫస్ట్ మార్గదర్శకాల ప్రకారము రైతు తనకు అర్హత ఉందా లేదా, నేను ఈ రుణమాఫీకి అర్హున్నా కాదా అనేది ఫస్ట్ కొంత వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకొని కొందరు ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా అర్హత రాదు, మేబీ ఇప్పుడు రీషెడ్యూల్ అయి ఉండొచ్చు, డిఫాల్ట్ అయి ఉండొచ్చు 10 ఏళ్ల కింది, అయినా వాళ్ళు ఆశపడ్డారు, తప్పులేదు. రైతు అంటే వాళ్ళ సమస్య ఉంటుంది కాబట్టి రైతు ఆశపడడం తప్పులేదు, అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం ఇవ్వడం కూడా తప్పు లేదు, ఎంత ఇచ్చినా తక్కువనే రైతాంగానికి. కానీ ప్రస్తుతం ఉన్న విధానము ఈ అమలు చేసేలో మార్గదర్శకాలు ఏంటంటే ఈ మార్గదర్శకాల లోబడి అర్హులు ఉన్న వాళ్లకు ఎవరికి మిస్ కారు. కానీ ఈ మార్గదర్శకాలకు లోబడి రుణమాఫీకి అర్హత లేని కొంతమంది రైతులు కూడా ఆందోళన పడుతున్నారు.
సో అది కొద్దిగా దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.